కృష్ణ గారు 1942లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన గట్టమనేని వీరరాఘవయ్య చౌదరి నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించారు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకొచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ పేరును కృష్ణగారిగా కుదించాడు. కృష్ణగారు తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. ఆయనకి ఇద్దరు సోదరులున్నారు. ఒకరు ఆదిశేషగిరిరావు గారు, మరొకరు హనుమంతరావు గారు. కృష్ణగారు డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటులు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణగారు నాగేశ్వరరావు గారు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకొని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంచుకున్నాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్లతో తాను తీస్తున్న తేనె మనసుల చిత్రం కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణగారు తన ఫోటోలు పంపించారు. అలా చిత్రానికి హీరోగా ఎంపికయ్యారు. ఆ తరువాత గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడు లాంటి మనిషి, బుర్రిపాలెం బుల్లోడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, సింహాసనం లాంటి చిత్రాల్లో కృష్ణగారు విజయదుందుభి మోగించారు. ఆయన తల్లిగారైన నాగరత్నమ్మ తనకు కృష్ణగారు, హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారు ముగ్గురు కొడుకులు కావడంతో వారికి గుర్తుగా ముగ్గురు కొడుకులు చిత్రాన్ని ఆమె రిజిస్టర్ చేయించడం జరిగింది. కథ కోసం పద్మాలయ బ్యానర్ ఆస్థాన రచయిత మహారథిని ఒక కథ తయారు చేయమన్నారు. అలా ఏడాది గడిచినా కూడా మహారథి కథ తయారు చేయలేకపోయారు. నాగరత్నమ్మ ఆ విషయాన్ని పెద్ద కుమారుడైన కృష్ణగారికి చెప్పారు. ముగ్గురు కొడుకుల టైటిల్కి తగిన కథ పరుచూరి బ్రదర్స్చే రాయిస్తా అని తన మాతృమూర్తికి హామీ ఇవ్వడం జరిగింది. అలా పరుచూరి బ్రదర్స్ని పిలిపించి రిజిస్టర్ చేసిన ముగ్గురు కొడుకుల చిత్రానికి తగిన విధంగా ఒక కథ తయారు చేయాలని పరుచూరి బ్రదర్స్కు చెప్పారు. అలా కొన్ని రోజులకి పరుచూరి బ్రదర్స్ హీరో కృష్ణగారికి ఓ కథ చెప్పారు. ఎందుకనో ఆ కథ కృష్ణగారికి నచ్చలేదు. తరువాత దర్శకులు పిసి రెడ్డి చెప్పిన లైను కృష్ణగారికి నచ్చడంతో ఓటీ బ్యాక్డ్రాప్లో కథ సిద్ధం చేశారు. ఈ సినిమాకి సంభాషణలు రాసే బాధ్యత పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. స్కూల్ సెలవుల్లోనే మహేష్ బాబుతో సినిమా షూటింగ్ జరిపేవారు. ఈ సినిమాలో కృష్ణగారు, రమేష్ బాబు, మహేష్ బాబు ముగ్గురు అన్నతమ్ములుగా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా గుమ్మడి గారు, అన్నపూర్ణల గారు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కృష్ణగారి సరసన గ్లామర్ క్వీన్ రాధా, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనం నటించారు. మహేష్ బాబు ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తాడు. ఆ చిన్న వయసులో పాత్రకు తగిన విధంగా హావభావాలు, అద్భుతమైన డైలాగులు మహేష్ బాబు చెప్పడంతో సినిమా యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారు. పద్మాలయ బ్యానర్పై కృష్ణగారు, మాతృమూర్తి గట్టమనేని నాగరత్నమ్మ నిర్మాణం, కృష్ణగారి స్వీయ దర్శకత్వంలో 1988 అక్టోబర్ 20న ముగ్గురు కొడుకుల చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించినందుకు తల్లి నాగరత్నమ్మ చాలా సంతోషించారు. కానీ ఈ సినిమా శతదినోత్సవ సమయానికి ఆమె కన్ను మూశారు.